గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఆఫ్టర్నూన్ మంచిగా ఉంది, వాతావరణం కూడా చల్లగా ఉంది. సో మనం కూడా చల్లగా ఉన్నాం అనుకో, నిద్ర వస్తుంది. ఒక్కసారి మీకు జోష్ వినాలనుకుంటున్నాను. ఆర్ యు ఎక్సైటెడ్? సో ఫెంటాస్టిక్ లీడర్స్, నా పేరు శేఖర్ పగిల. నేను ఒక 3.5 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాను. నేను ఇంతకుముందుకు ఎల్ఐసి హోమ్ లోన్లో జాబ్ చేసేది. 40,000 రూపాయలు నాకు ఇన్కమ్ వస్తుండే. అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడ వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్ ఉంది. సో ఒక లగ్జరీ కార్ ఉంది, 1,70,000 ఇన్కమ్ చెక్ ఉంది. సో ఎంతమందికి కావాలి ఇవన్నీ? ఇవన్నీ కావాలంటే ఒక 3 విషయాలు చెప్తాను, వినండి. లీడర్స్, ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు పోయిండు. అతను ఏంటంటే ఎప్పుడు చూసినా ఎప్పుడు వాగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అతను ఎవరు పట్టించుకోరు. అయితే ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, గురువు గారు ఇట్లా మాట్లాడుతున్నాడు, నాకు ఏం ప్రాబ్లం ఉంది, ఎవరు పట్టించుకుంటారంటే ఒక స్టోరీ చెప్తారు గురువు గారు. నాన్న, నువ్వు ఇక్కడ పడుకో, నేను మార్నింగ్ వచ్చి నేను లేపుతా అంటాడు. అక్కడ ఒక కప్ప నిరంతరం మొత్తుకుంటూనే ఉంది, నిరంతరం అడుస్తూనే ఉంది. సో అక్కడ చాలా మంది ఉన్నారు, దాన్ని పట్టించుకోలేదు. కానీ ఎర్లీ మార్నింగ్ ఒక కోడి కుక్కర్కో అని నడిచింది, అనగానే అందరు నిద్ర లేచింది. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం అవసరం వచ్చిన మాట ఒకరికి మాట్లాడినామనుకో, సో మనకి రెస్పెక్ట్ ఇస్తారని ఆ గురువు గారు చెప్తారు. ఆయనకు అర్థమైంది, వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా మనకేంటుందంటే 4-5:30కి లేచి మనం ఏం చేయాలి? జూమ్ మీటింగ్ వినాలి. సో జూమ్ మీటింగ్ అంటే మనకి ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్లో మనం వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం గంట సేపు మాట్లాడినా కానీ పలానా వ్యక్తి మంచిగా మాట్లాడినా అంటారు. ఎస్ ఆర్ నో? ఎంతమంది జూమ్ వినడానికి అడిగినారు? సో ఫెంటాస్టిక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జూమ్ ఇన్పోయింది కదా, నెక్స్ట్ ఇంకో విషయం చెప్తా. ఒకతను నదిలో, ఒక బాలుడు ఏం చేస్తున్నాడంటే నదిలో కొట్టుకొని పోతున్నప్పుడు అక్కడ చాలామంది ఉంటారు, అరుస్తూ ఉంటాడు, రక్షించండి 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 అని. కానీ ఎవరు రారు. కానీ ఒక వ్యక్తి సడన్గా దుంకేసి అతను తీసుకుపోయి పక్కన పెడతాడు. అతను ఉండి, ఈరోజు నాకు దేవుళ్ళలోకి వచ్చిన, నిజంగా నా దేవుడివే అంటాడు. అనగానే నేను చేసింది ఏం లేదు, నాకు ఈత వచ్చు కాబట్టి నేను రక్షించిన. అదే నీకు ఈత వస్తే నువ్వు కూడా వేరే వాళ్ళని రక్షిస్తావు కదా, అందుకనే నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఈత నేర్చుకో అని చెప్తాడు. అనగానే అతను ఈత నేర్చుకుంటాడు, అది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మీరు బిజినెస్ నేర్చుకోవాలి. మీరు ఈ బిజినెస్ నేర్చుకున్నారనుకో, అట్లా పని కొట్టుకపోతూ ఉంటారు. జాబ్ అని ఏ డ్రీమ్స్ ఉండే వాళ్ళకి, ఆ కట్టెలకి కొట్టుకపోతూ ఉండే వాళ్ళకి మనం నేర్చుకొని వాళ్ళకు చేయితనిస్తే వాళ్ళకు కూడా కారు ఇల్లు వస్తాయా రావు? సార్ నువ్వు ఎంతమంది నేర్పడానికి అడిగినారు? అరుచుకుంటే చెప్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఉండేటోళ్ళంతా యువతనే అనుకుంటున్నా. సూపర్, ఫెంటాస్టిక్. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత నేర్చుకున్నాడు, బిజినెస్ నేర్చుకొని పక్కన పెట్టాడు. నెక్స్ట్ ఇంకొకటి మట్టి కుండని అడిగినట్ట, నువ్వు ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నావు అంటే, నేను వచ్చింది ఈ మట్టి కుండలనే కదా, నేను ఎప్పుడైనా కలుసుకోవాల్సింది ఈ మట్టిలనే కదా అనగానే. సో ఇక్కడ కూడా చూడండి, పెద్ద లెవెల్ వస్తుంది. స్టారు, డైమండ్, బ్రౌన్, యూసిడి, డిసిడి, డియూసిడి అన్నీ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే మట్టి కుండలకు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే జనాలు కూడా మన లోపల కలవడానికి అడిగి ఉంటారు. ఎంతమంది యూజ్ చేయడానికి అడుగున్నాయి? అరుచుకుంటా చెప్పాలి, ఇలా చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ విశ్వ. అందరికీ మంచి శక్తులు రావాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్.